వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ సభలో ఉన్నటువంటి మీ అందరికీ ముందుగా నమస్కారాలు. ఆది హిందూ మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ గారి 137వ జయంతి సభకు హాజరైనటువంటి అందరికీ, అలాగే ఈ సభను అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం వారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భాగ్యరెడ్డి వర్మ గారిని వెలికి తీసుకొస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ వారు గత 20-25 సంవత్సరాలుగా వారి శక్తిని మించిన కృషిని, ప్రయత్నాన్ని చేస్తూ వస్తున్నారు. వారి రచనల్ని వెలుగులోకి తీసుకురావడం, వారి కార్యక్రమాలని ప్రచురించడం, దాంతోపాటు ప్రతి సంవత్సరం ఒక స్మారకోపన్యాసాన్ని పెట్టడం, ఇప్పుడు భాగ్యరెడ్డి వర్మ జీవన సాఫల్య పురస్కారాన్ని తీసుకురావడం, ఇదంతా ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఇదంతా భాగ్యరెడ్డి వర్మ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నటువంటి అంశం. ఇందాక చెప్పారు రాహుల్ అమోలక్ శాస్త్రి గారు, వారి కుటుంబం 3 తరాలుగా భాగ్యరెడ్డి వర్మ స్థాపించినటువంటి ఈ సోషల్ సర్వీస్ లీగ్కి నాయకత్వం వహిస్తున్నారు. వారితో పాటు ఈ వేదిక మీద ఉన్నటువంటి బాలనరసింహ గారు కానివ్వండి, జ్ఞానప్రకాశం గారు కానివ్వండి, భాగ్యరెడ్డి వర్మ గారి సొంత మనుమడు అయినటువంటి అజయ్ గారు అయ్యుండొచ్చు, లేదా శ్రీలత గౌతమ్ గారు అయ్యుండొచ్చు. వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. భాగ్యరెడ్డి వర్మ గొప్పతనాన్ని, ఖ్యాతిని మనందరికీ తీసుకొస్తున్నారు. ఈ 1-2 సంవత్సరాల నుంచి బహుశా ప్రభుత్వం వారు మేము ఈ కార్యక్రమాలని అధికారికంగా నిర్వహిస్తామని ముందుకొచ్చారు. గతంలో చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాల మధ్యలో కోవిడ్ వల్ల, మిగతా కారణాల వల్ల అది కొనసాగలేదు. అయినప్పటికీ దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఎవరైనా ప్రతినిధులు వచ్చి ఉంటే బాగుండేదని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కేవలం అధికారికంగా నిర్వహిస్తున్నాం అని చెప్పడం వరకే అయితే ఇంత హంగామా అవసరం లేదు. మనకు భాగ్యరెడ్డి వర్మ పట్ల, వారి పని పట్ల, వారి కృషి పట్ల, వారు ఆచరించి నిర్మించినటువంటి సంస్థల పట్ల మనకు గౌరవం ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉంటే ఈ సభకు మరింత హుందాతనం, నిండుదనం ఉండేటువంటి ఆస్కారం ఉండేది. చాలాసార్లు ఏమవుతుందంటే అది అంబేద్కర్ జయంతి అయ్యుండొచ్చు, లేదా గద్దరన్నకు సంబంధించిన కార్యక్రమం అయ్యుండొచ్చు, లేదా భాగ్యరెడ్డి వర్మ లాంటి కార్యక్రమం అయ్యుండొచ్చు. మనకు ఈ కార్డు నిండా ప్రోటోకాల్లో ఉండేటువంటి అందరి పేర్లు ఉంటాయి. 16 మంది పేర్లు ఉంటాయి. ఈ 16 మందిలో ఒక్కలైనా వస్తే సంతోషంగా ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇది చాలాసార్లు ఈ అనుభవం కలుగుతున్నాయి. రెండవది నేను అయినప్పటికీ కూడా ఏమాత్రం మొక్కవోని ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నందుకు నేను ఇక్కడ అధికారులను, ముఖ్యంగా మా హరికృష్ణని, అదేవిధంగా ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మూడవది ఈ కార్యక్రమానికి నేను రావడానికి, నేను ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్తో, ముఖ్యంగా భాగ్యరెడ్డి వర్మ గారి కుటుంబంతో గత 5-6 సంవత్సరాలుగా, వాళ్ళ కార్యక్రమాలతో ఒక 10 సంవత్సరాలుగా దాదాపుగా నేను కొంత అసోసియేట్ అయి ఉంటున్నాను. అంతేకాకుండా భాగ్యరెడ్డి వర్మ గారి పట్ల, ఆయన చేసినటువంటి కృషి పట్ల మనకు చాలామందికి
ఆది హిందూ భవన్ అనేటువంటిది మాత్రమే తెలుసు. ఆ ఆది హిందూ భవన్ ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 100 సంవత్సరాల కింద చాదర్ఘాట్లో ఆది హిందూ భవన్ని ఆయన స్టార్ట్ చేసినారు. అప్పటికి ఆయన ఒక 30 సంవత్సరాల నుంచి కార్యక్షేత్రంలో ఉన్నారు. అంటే ఒక 150 సంవత్సరాల కింద పుట్టినటువంటి మనిషి ఒక 130 సంవత్సరాల నుంచి ఆయన బతికింది మొత్తం ఒక 50 సంవత్సరాలే. 49 సంవత్సరాల కొన్ని నెలలు, 50 సంవత్సరాలు రమారమిగా. కానీ ఆయన 32 సంవత్సరాలు 34 సంవత్సరాలు సీరియస్గా కార్యక్షేత్రంలో ఉండి, అంటే 18 ఏళ్ళ వయసు నుంచి దాదాపుగా సమాజ సేవ, సంఘ సేవ, దళిత జనోద్ధరణ ఇటువంటి అంశాలతో పాటుగా కేవలం మనల్ని మనం సంస్కరించుకుంటే, కేవలం మనల్ని గుర్తించమని పోరాడితేనే కాదు, మనల్ని మనం కూడా సంస్కరించుకోవాలనే ఒక గొప్ప సిద్ధాంతంతో ఆయన ఉద్యమాన్ని నిర్మించి నడిపించినటువంటి వ్యక్తి. మీకు చాలామందికి అనుమానం రావచ్చు, అమోల్ శాస్త్రి గారు ఎందుకున్నారు, ఆయన శాస్త్రి గారు కదా. భాగ్యరెడ్డి వర్మ పెట్టినటువంటి ప్రతి ఫౌండేషన్లో, పెట్టినటువంటి ప్రతి సంఘంలో ఆయన తీసుకున్నటువంటి మొదటి నిర్ణయం ఏమిటంటే, అందరితో కలగలిసి మనం ఈ ఉద్యమాన్ని నిర్మించాలి. ఒక్కలం పోరాడితే, ఒక్కలం యుద్ధం చేస్తే దీనివల్ల పరిష్కారం కాదన్నది. దాదాపుగా మనకు ఒక 20 సంవత్సరాల నుంచి అటు ఇటుగా, ముఖ్యంగా గట్టిగా ఒక 10 సంవత్సరాల నుంచి భాగ్యరెడ్డి వర్మ గారు పునరుజ్జీవం పొందుతారని అంటారు కదా. రచనలలో కానివ్వండి, పరిశోధనలలో కానివ్వండి, చర్చల్లో కానివ్వండి, విశ్లేషకుల్లో కానివ్వండి, భాగ్యరెడ్డి వర్మ గారు మళ్ళీ ఆవిర్భవించడం అనేటువంటిది ఒక 15-20 సంవత్సరాల నుంచి జరిగింది. అంటే మనం కేవలం అంతకుముందు మనకు ఒకే ఒక్క చారిత్రక ఆధారం, గౌతమ్ గారు, అజయ్ వాళ్ళ నాన్నగారు, భాగ్యరెడ్డి వర్మ గారి కుమారుడు గౌతమ్ గారు రాసినటువంటి పుస్తకాలు, ప్రచురించినటువంటి అంశాలు, అవి అప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాలతో చాలా క్లుప్తంగా రాసినటువంటి అంశాలు, భాగ్యోదయమైన లేదా మిగతా ప్రచురణలు అయినప్పటికీ కూడా. ఆ తర్వాత పరిశోధకులకి ఒక కొత్త ఆసక్తి మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో ఈ కొత్త ఆలోచన దృక్పథాలని టూల్స్గా మార్చుకొని కొంతమంది మేధావులు పనిచేస్తూ వస్తున్నారు. అట్లా పనిచేస్తూ వస్తున్నటువంటి మేధావులు, ప్రొఫెసర్లు, పరిశోధకులు లేదా చరిత్రకారులు, వీళ్ళు భాగ్యరెడ్డి వర్మలో ఉన్నటువంటి విద్వత్తుని, గొప్పతనాన్ని గమనించినారు. ఆ గొప్పతనం ఏమిటి అనంటే, మనం కాలాలను విభజించేటప్పుడు, ముఖ్యంగా దళిత బహుజన సమాజంలో కాలాలను విభజించేటప్పుడు పూలేది ఒక తరం అని చెప్తూ ఉంటాం. అదేవిధంగా తర్వాత తరంలో అంబేద్కర్ అని చెప్తాం. సరే, ఆ తర్వాత తరంలో మిగతా రాజకీయ ఉద్యమాలు ఏవైతే దళితుల పక్షాన, బహుజనుల పక్షాన వచ్చినాయో అవని చెప్తాం. వీటి అన్నిటికీ అతీతంగా అంబేద్కర్ గారి కార్యాచరణ కంటే ముందే ఒక మహా అద్భుతమైనటువంటి వేగుచుక్కలాగా హైదరాబాద్లో భాగ్యరెడ్డి వర్మ నిలబడ్డాడు. ఈయన మిగతా వాళ్ళలాగా పెద్దగా చదువుకోలేదు. ఈయన మిగతా వాళ్ళలాగా మిగతా అవకాశాలు రాలేదు. అయినప్పటికీ కూడా ఒక మామూలు యువకుడుగా, ఇంట్లోంచి పారిపోయినటువంటి ఒక సాధారణ దళిత నిరుపేద 6 సంతానంలో ఒక్కడిగా ఉన్నటువంటి ఆయన, తండ్రి చనిపోయిన తర్వాత తల్లి మీద కుటుంబ భారం బడి నడిపిస్తున్నటువంటి టైంలో ఆయన ఇంట్లోంచి అదృశ్యమైపోయినాడు, వెళ్ళిపోయినాడు. ఆయన ఎక్కడికి పోయినాడు? అప్పటికే హైదరాబాదులో ఒక మోడ్రన్ ఆలోచన, కొత్త తరం ఆలోచనలు హైదరాబాద్లో వస్తున్నాయి. సర్ సాలార్ జంగ్ రిఫార్మ్స్ అప్పటికే 10-12 ఏళ్ళ నుంచి అమలవుతున్నాయి.
కొత్త ఆలోచనలు, కొత్త స్కూళ్ళు, కొత్త జీవన విధానం అనేది హైదరాబాద్లో మొదలవుతున్నది. అటువంటి టైంలో హైదరాబాద్కి అవతల ట్యాంక్ బండ్ అనేది లేదు, అప్పటికి బండ్ లేదు. కానీ హుస్సేన్ సాగర్ అవతల ఉన్నటువంటి ఇంకో కొత్త ప్రపంచంలోకి భాగీరెడ్డి వర్మ వెళ్ళిపోయినాడు. అక్కడ సికింద్రాబాద్ అనేటువంటి కంటోన్మెంట్ వచ్చింది, సికింద్రాబాద్ వచ్చింది, రైల్వే స్టేషన్ వచ్చింది. అట్లాగే మిగతా పల్లెలన్నీ కూడా పట్టణపు ఆనవాళ్ళతో వచ్చినాయి. దానికి తోడు కొన్ని వందల మంది బ్రిటిష్ అధికారులు, ఫ్రెంచ్ అధికారులు, డచ్ అధికారులు, అక్కడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి కేంద్రంగా ఉంది కాబట్టి, బ్రిటిష్ సైన్యానికి కేంద్రంగా ఉంది కాబట్టి సైన్యాధికారులు వీళ్ళందరూ వచ్చి సికింద్రాబాద్ అనేటువంటి ఒక కొత్త నగరాన్ని, ఒక ఇంగ్లీష్ నగరాన్ని హైదరాబాద్లో నిర్మిస్తూ వస్తున్నారు. అప్పుడు భాగీరెడ్డి వర్మ గారు ఒక యువకుడు, ఒక బాలుడు, ఒక 18, 12 ఇంకా తక్కువ అనుకుంటే 8, 19 సంవత్సరాలు, 10 సంవత్సరాల వయసున్న ఈయన ఒక క్యాథలిక్ లాయర్స్, ఫ్రెంచ్ లాయర్స్ దగ్గర పనిచేయడానికి పోతాడు. వాళ్ళు టెన్నిస్ ఆడుకుంటున్నప్పుడు బాల్ అందించేటువంటి బాల్ బాయ్గా పోతాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఛాయలు అందించడానికి, లేకపోతే కూరగాయలు, రకరకాల పనులు చేయడానికి వాళ్ళు భాగీరెడ్డి వర్మ గారు మీరు ఆశ్చర్యపోతారు, 1920 కంటే ముందే గృహ పరిచారికల సంఘం అనేటువంటి దాన్ని పెట్టాడు. హౌస్ సర్వెంట్స్ అసోసియేషన్. ఇవాళ కూడా హైదరాబాద్లో హౌస్ సర్వెంట్స్కి అసోసియేషన్ లేదు, పని మనుషుల సంఘం అనేటువంటిది ఆ కాలంలో పెట్టి ఈ పని మనుషులు పని చేస్తున్నందుకు అందరి యువకులను పోగేసి, సరే అప్పుడున్నట్టు 100 సంవత్సరాల కింది వైభవాన్ని మనం చూస్తే వేరే మొబైల్ ఫోన్లు లేవు, వేరే కమ్యూనికేషన్ నెట్వర్క్ లేదు. అప్పుడు ఆయన హరహర నాటక సమాజం అని చెప్పి ఒక నాటక సమాజాన్ని ఏర్పాటు చేసినాడు. ఈ నాటక సమాజం ప్రతి వారం ఎక్కడో దగ్గర కలవాలి. అప్పటికి ఇన్ని పబ్లిక్ ప్లేసులు లేవు, ఇన్ని కెఫేలు లేవు, ఇన్ని రకాల ఇరానీ హోటళ్ళు కూడా లేవు. వీళ్ళందరూ ఇక్కడ పక్కనున్న పబ్లిక్ గార్డెన్లో కలుసుకునేటువంటి వాళ్ళు. సరే ఇట్లా చాలా చరిత్రను నిర్మించేటప్పుడు, లేదా ఒక చారిత్రాత్మక ఉద్యమాన్ని నిర్మించేటప్పుడు భాగీరెడ్డి వర్మ ఇవన్నీ చేసినాడు. అప్పటికి దళిత అనే పదం కానీ, దళిత ఉద్యమం కానీ, దళిత ఆలోచన పరులు కానీ ఇంకా రాయడం ప్రారంభించినటువంటి కాలంలో ఆయన ఒక పత్రిక ప్రారంభించి ఈ దళితులు, పేదల ఇక్కట్ల గురించి రాయడం మొదలుపెట్టినాడు. అవి కొన్ని పాటల రూపంలో ఉండొచ్చు, పద్యాల రూపంలో ఉండొచ్చు, ఉపన్యాసాల రూపంలో ఉండొచ్చు. ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలను ఆయన చేసుకుంటూ ఆ హరిహర నాటక సమాజం నుంచి వీటన్నిటినీ చేసుకుంటూ వచ్చినాడు. ఈ మొత్తం ప్రస్థానాన్ని చాలా ఆసక్తిగా గమనించినటువంటి చరిత్రకారులు, అది జంగం చిన్నయ్య లాంటి కెనడాలో ఉంటున్నటువంటి చరిత్ర అధ్యాపకుడు అయ్యుండొచ్చు, డాక్టర్ కె శ్రీనివాస్ అని గతంలో ఆంధ్రజ్యోతిలో పనిచేసినటువంటి కె శ్రీనివాస్ అయ్యుండొచ్చు, సంక్షిట్ శ్రీనివాస్ గారు అయ్యుండొచ్చు. ఇట్లా అనేక మంది ఒక కొత్త కోణంలో భాగీరెడ్డి వర్మను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ ప్రయత్నంలో నిజానికి భాగీరెడ్డి వర్మ విశ్వరూపం అనేటువంటిది అనేక మూలాల్లోంచి, అనేక కోణాల్లోంచి ఈ చరిత్రకారుల పరిశోధన వల్ల భాగీరెడ్డి వర్మ ఒక నూతన ఆవిష్కరణ అనేటువంటిది జరిగింది. నేను అనుకుంటున్నాను అది కూడా ఇంకా అసంపూర్ణమైనటువంటి ఆకృతినే ఈ పరిశోధనలు ఇచ్చినాయనేటువంటి భావన నాకున్నది. దీని మీద సమగ్రమైనటువంటి పరిశోధన జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాంటిది తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది. ఎందుకంటే సంస్థలు పెద్ద పెద్ద చరిత్రలను పరిశోధించడం సాధ్యం కాదు సంస్థలతోటి. ఆ సంస్థలు పాపం వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూ ఈయనను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ దీపం ఆరిపోకుండా ఆది హిందూ దీపస్తంభం ఆయన ఎక్కడైతే చాదరఘాట్లో నాటిపోయాడో 100 ఏళ్ల కింద, దాన్ని కాపాడుకోవడం, ఆ స్కూల్ని కాపాడమే వాళ్ళకు పెద్ద గగనం అవుతుంది. సరే ఇది నేపథ్యం అయితే ఈ కార్యక్రమానికి, సరే ప్రతి కార్యక్రమానికి అజయ్ గారు పిలుస్తారు, ప్రతి కార్యక్రమానికి రావాలనే ఉంటుంది. అట్లా 5-6 సార్లు వచ్చినప్పటికీ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రావడానికి నాకు ఒక రెండో కారణం కూడా
ఉన్నది. మొదటి కారణం భాగిరెడ్డి వర్మ అయితే, రెండవ కారణం మా సంగిశెట్టి శ్రీనివాస్. సంగిశెట్టి శ్రీనివాస్ నేను ఒక 40 సంవత్సరాలు, దగ్గర 37 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళం. ఒకటే యూనివర్సిటీలో, ఒకటే బ్యాచ్లో, ఒకటే హాస్టల్లో ఉండి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సంగిశెట్టి శ్రీనివాస్కు నాకున్న అనుబంధం వల్ల, సరే నాకు ఇష్టమైనటువంటి భాగిరెడ్డి వర్మ పుస్తకం సంగిశెట్టి శ్రీనివాస్ రాసినాడు కాబట్టి ఖచ్చితంగా నేను ఈ సభలో ఉండాలని వచ్చాను. సంగిశెట్టి శ్రీనివాస్ చదువుకున్నది లైబ్రరీ సైన్స్, జర్నలిజం. నిజంగా కూడా ఆయన చరిత్రకారుడు అనే ఎంఏ చరిత్ర చేయకపోయినా, పిహెచ్డి చరిత్రలో చేయకపోయినా, చాలామంది చరిత్ర ప్రొఫెసర్ల కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేశాడు చరిత్రకు అనేది నా మొదటి స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్ ఏమిటంటే, చరిత్ర చదివితేనే చరిత్రకారులు కాదు, ఆ మనిషి ఆలోచనలో చారిత్రక దృష్టికోణం ఉండాలి, మనిషి పరిశీలనలో ఆ మనిషి కాంట్రిబ్యూషన్లో కూడా చరిత్రకు జోడించే అంశాలు ఉండాలి అనేది నా రెండవ స్టేట్మెంట్. దానికి సంగిశెట్టి శ్రీనివాస్ కరెక్ట్గా సరిపోతాడు. మూడవది, నువ్వు తారీఖులు, దస్తావేజులు కూడగట్టి చరిత్ర రాయడమే కాదు, ఆ చరిత్ర ఈ చారిత్రక సందర్భానికి ఎట్లా అన్వయింపవుతుందో చెప్పగలగాలి. ఇవాళ వేదాలు, వాంగ్మయము, లేకపోతే ఆర్యులు ఈ చరిత్ర రాయడం వల్ల ఇవాళ పెద్దగా ఉపయోగం లేదు. ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలం దళితులు నడిపిస్తున్నటువంటి కాలం. ఆ నడిపిస్తున్నటువంటి దళితులకు వెన్నుదనుగా ఉండేటువంటి సైద్ధాంతిక భూమికను చరిత్రకారుడైనా, సామాజికవేత్త అయినా, అధ్యాపకుడైనా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ మేధావి వర్గమని ఎవరైతే మనం చెప్తుంటామో వాళ్ళ మీద ఉంటుంది. చెప్పిందే చెప్పినంత మాత్రాన మేధావి కాలేం. చరిత్రకు కొత్త అంశాలను జోడించేటువంటి వాడు మేధావి అవుతాడు. నాకు సంగిశెట్టి శ్రీనివాస్ అట్లా చరిత్రకు కొత్త అంశాలని ఎవరికైతే అవసరమో ఆ చారిత్రక సందర్భంలో అందిస్తుంటాడు. మీరు ఇందాకటి ప్రశంసా పత్రంలో ఆయన రాసినటువంటి పుస్తకాలు, లేదా ప్రచురించినటువంటి పుస్తకాలు, లేదా వృత్తిరీత్యా గ్రంథాలయ శోధకుడు, గ్రంథ శోధకుడు అయినందువల్ల, గ్రంథాలయ అధికారి అవ్వడం వల్ల, ఆయనకు గ్రంథాలయాలు యాక్సెస్ ఉండడం వల్ల, చాలామందికి యాక్సెస్ ఉంటాయి, మన ఇళ్ళల్లో కూడా చాలా పుస్తకాలు ఉంటాయి, కానీ వాటిని మనం చదువుతున్నామా అనేది ఒకటి, ఎటువంటి అంశాలు చదువుతున్నామని ఒకటి, మనం చదివిన అంశాలని ఇంకో 10 మందికి చెప్తున్నామా అనేది ఇంకొకటి. ఈ 3 చేసినప్పుడే ఆ పుస్తకానికి కానీ చదివినోడికి కానీ ఒక ఉపయోగం ఉంటుంది, ఆ జ్ఞానం అనేది ఉంది అనేది నిర్ధారణ అవుతుంది. అట్లా చేయకపోతే పురుగులు కూడా పుస్తకాలు చదువుతాయి, చెదులు కూడా పుస్తకాలు చదువుతుంది. కానీ సంగిశెట్టి శ్రీనివాస్ ఇందాక మనం చదివినటువంటి పుస్తకాల లిస్టులో చూస్తే అన్నీ దళిత, బహుజన, దళిత, తెలంగాణ, దళిత, అంటే ఎవరైతే అప్రెస్డ్గా ఉన్నారో, ఆయన ఒక సంస్థని పెట్టినాడు, సబాల్టర్న్ పబ్లికేషన్స్ అని. అంటే ఎవరైతే ఇప్పటి వరకు చరిత్రలో చోటు చేసుకోలేదో వాళ్ళకు సంబంధించినటువంటి విశ్లేషణ పుస్తకాలు రచిస్తున్నాడు. అందులో భాగమే ఇది భాగ్యరెడ్డి వర్మ, ఆది హిందూ భాగ్యరెడ్డి వర్మ రచనలు, ప్రసంగాలు అనే పుస్తకం. నాకు ఇంకో అవకాశం కూడా సంగిశెట్టి చాలా అవకాశాలు ఇచ్చాడు. ఆయన మొదటి పుస్తకం నుంచి ఈ 18వ 20వ పుస్తకం దాకా బహుశా నేను లేని పుస్తకం లేదని నేను అనుకుంటున్నాను. ముందు మాటలను, చివరి మాటలను, వెనుక మాటలను, చర్చలను, సిరిఫామారా నుంచి, అంతకంటే ముందు నుంచి అట్లా నడుస్తున్నాం. నాకు ఇక్కడ ఇంకో అవకాశం ఇచ్చిండంటే, ఈ పుస్తకానికి ముందు మాట రాయమని 3 రోజుల కింద నాకు ఫోన్ చేసి చెప్పినాడు. అంటే 3 రోజుల కింద ఫోన్ చేసి నాకు 3 రోజుల ముందు మాట రాయాలని అంటే, ముందు నేను ఇది చదవాలి. చదవకుండా ముందు మాట రాసే లక్షణం, అలవాటు నాకు లేదు. అందులో ఇది చాలా లోతైనటువంటి, సమగ్రమైనటువంటి,
సైద్ధాంతిక ప్రాతిపదికను భాగ్యరెడ్డి వర్మ గారికి ఇచ్చేటువంటి ఒక గొప్ప పుస్తకం. ఆయన ఏం చేసినాడంటే కొన్ని వేల ప్రసంగాలు, అసలు ఆ కాలంలో 1906, 1920, 30 కాలంలో భారతదేశంలో భాగ్యరెడ్డి వర్మలాగా అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చేటువంటి తెలుగువాడు ఇంకొకడు లేడు అని అంటే ఎవరికన్నా అభ్యంతరం ఉంటే నాకు అభ్యంతరం లేదు. ఈ పుస్తకాల్లో అటువంటి ప్రసంగాలను చదువుతున్నప్పుడు రోమాలు నిక్కబడుస్తాయి. ఆయన నిజాం ప్రభువుకు ఒక లెటర్ రాస్తాడు. అయ్యా, మహారాష్ట్ర లాంటి చోట దళితులను బావుల్లో నీళ్లు తీసుకోవడానికి, చెరువులకు దిగడానికి కొత్త శాసనం వచ్చింది. నువ్వు దయగల ప్రభు అని చెప్పుకుంటావు కదా, నువ్వు ఈ అటువంటి ఒక శాసనాన్ని ఇక్కడికి తీసుకురా అని చెప్పుకుంటూ కుక్కలను పెంచుతారు, గోవులను పెంచుతారు, బర్రెలను పెంచుతారు, దున్నపోతులను పెంచుతారు, ఇట్లాంటి అనేకం పెంచుతారు. వాటి మీద ప్రేమ చూపిస్తారు. కానీ ఈ మనుషులు తోటి దళితుడి మీద ప్రేమ చూపించేటువంటి, లేదా వాళ్ళను మనుషులుగా చూసేటువంటి, గుర్తించేటువంటి పరిస్థితి లేదు. నువ్వు మానవత్వం నెలకొల్పాలంటే ముందుగా అటువంటి శాసనం తీసుకురా అని నిజాంని నిలదీసినటువంటి ధైర్యశాలి భాగ్యరెడ్డి గారు. అదొకటే కాదు, చాలా ఆశ్చర్యపోతాం. బహుశా ఇవాళ ఉన్నటువంటి దేశ పరిస్థితులలో ఒకటే దేశం, ఒకటే భాష, ఒకటే మతం, ఇవన్నీ చెప్తున్న వాళ్ళు దీనిలో రాముని అడుగుతాడు. రామా, నిన్ను పూజిస్తున్నటువంటి వాళ్ళు, నిన్ను అనుసరిస్తున్నటువంటి వాళ్ళు, నిన్ను ఆచరిస్తున్నటువంటి వాళ్ళు, నిన్ను ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నారు? నీ విజయానికి తోడ్పడ్డది మేము కాదా? మా సుగ్రీవుడు మావాడు కదా, మా వాలి మావాడు కదా, మా ఆంజనేయుడు మావాడు కదా, మా కోతి మూక లేకుంటే నువ్వెక్కడుండేవాడివి అని దీనిలో అడుగుతాడు. మీ సీత ఎక్కడుండేటిది అని అడుగుతాడు. ఇట్లా పురాణాల మీద, లేదా హిందూ మతానికి ఏదైతే మూలమని చెప్తారో ఆ గ్రంథాల మీద, అందులో ఉన్నటువంటి దుర్నీతి మీద, అందులో ఉన్నటువంటి దళితులను అవహేళన పరిచే అంశాల మీద భాగ్యరెడ్డి వర్మ ఒక గొప్ప యుద్ధం చేసినాడు. నేను మళ్ళీ నా మిత్రుడికి నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ అంశాలన్నీ ఒరిజినల్స్ నుంచి ఉటంకించి ఐజిటీస్గా అచ్చు వేసినాయి. రేపు మాలాంటి పరిశోధకులకు, లేకపోతే బయట ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక ఆధార గ్రంథం అవుతుంది పరిశోధనలు చేయడానికి, వాదించడానికి, లేదా ఈ అంశాలని ముందుకు తీసుకుపోవడానికి. ఇటువంటి గ్రంథాన్ని తీసుకొచ్చినాడు కాబట్టి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. భాగ్యరెడ్డి వర్మ ఇంకొక 2 అంశాలలో ఇవాళ చాలామందికి ఇప్పుడిప్పుడు ఆమోదిస్తున్నప్పటికీ దళిత అన్న, పంచమ అన్న, నిమ్న అన్న, హరిజన అన్న, లేదా ఇంకోటి అన్న, వీళ్ళు అవుట్ సైడర్స్ అనేటువంటి ఒక భావన ఉంది. భాగ్యరెడ్డి వర్మ గారు కూడా అదంతా రాసుకుంటూ మీ వేదాలలోనే చెప్పినారని చెప్తున్నారు కదా, క్షత్రియుడు బ్రాహ్మడు కావచ్చు, వర్ణాంతరం చెందొచ్చు, లేదా వైశ్యుడు వర్ణాంతరం చెందొచ్చు, శూద్రుడు కూడా వర్ణాంతరం చెందొచ్చు అని చెప్తున్నారు కదా. మరి మా పంచములకు కూడా అటువంటి కన్వర్షన్ ఇవ్వండి. యూ అలో అస్ టు కన్వర్ట్ ఇంటూ యువర్ రిలీజియన్. నిజానికి ఇది ఇప్పుడు ప్రపంచం ముందట పెట్టాల్సిన, దళిత సమాజం పెట్టాల్సినటువంటి డిమాండ్. నువ్వు మతాన్ని మారొచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు, కానీ కులాన్ని ఎందుకు మారే అవకాశం లేదు, వర్ణము ఎందుకు మార్చుకునే అవకాశం లేదు. సరే, ఈ అంశాలన్నీ కూడా అనేక వాదనలు తీసుకొచ్చి దళిత ఉద్యమానికి చక్కటి దారి చూపుతాయని నేను అనుకుంటున్నాను. అందుకే బహుశా సంగిశెట్టి శ్రీనివాస్ మొదటి పుస్తకం పేరు భాగ్యరెడ్డి వర్మ మొదటి పుస్తకం పేరేం పేరు? వేగుచుక్క. అందుకే భాగ్యరెడ్డి వర్మ ఒక వేగుచుక్క లాంటివాడు, అంటే మొదటి స్టార్, మొదటి చుక్క లాంటివాడు. అంటే మొట్టమొదలు ఒక చీకట్లోంచి
వెలుగును ప్రసరింపజేసే కిరణాన్ని సృష్టించినటువంటి వాడు. ఆ కిరణమే ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ మొదటి సంఘం కాదన్నది. అట్లాంటి ఒక 16 సంఘాల తర్వాత ఆయన ఒక సమగ్రమైనటువంటి సంఘం కోసం ఈ ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ని పెట్టినాడు. అదే వేరే సంఘం అంటే, కులం పేరుతో సంఘం అంటే దాన్ని ఎప్పుడో సమాధి చేసేటువంటి వాళ్ళు. అది మేము కూడా హిందువులమే, అయితే మేము మీకంటే ముందు హిందువులం, మేము కూడా మనుషులమే, మేము మీకంటే ముందు మనుషులు, మేము కూడా ఈ భారత భూమిలో పుట్టినటువంటి వాళ్ళమే, కానీ మీకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళం. ఈ దేశం మా దేశం, మేమే ఇక్కడే ఆది వాసులం. ఈ నినాదం ఆది హిందూ నినాదం అనేది ఆది ద్రవిడ, ఆది ఆంధ్ర, మిగతా ప్రాంతాల్లో ఆది హిందూ ఒక కొత్త ఒరవడికి ఉద్యమానికి దారులు తీసినటువంటిది. దాని నేపథ్యం అంతా దీనిలో ఉంటుంది. ఇందులో అనంతపురంలో జరిగినటువంటి సమావేశాలు, జోగిపేటలో జరిగినటువంటి సమావేశాలు, హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశాలు, ఆ సమావేశాలు జరిగిన తీరు, వాటి ఆహ్వాన సంఘాల లిస్టు చూస్తే 80% భాగ్యరెడ్డి వర్మ గారిని నడిపించినటువంటి వాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళే. ఎలీట్ క్లాస్ ఆఫ్ హైదరాబాద్ ఒక రకంగా వారు చెప్పారు ఇందాక. సుప్రీంకోర్టు, హైకోర్టు అంటే అప్పటికి సుప్రీంకోర్టే, హైదరాబాద్ కోర్టు ఈజ్ సుపీరియర్ కోర్ట్, అంతే కదండి. దెర్ ఇస్ నో హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు, దట్ ఈజ్ హైదరాబాద్ సుప్రీంకోర్టు. దాని చీఫ్ జస్టిస్ భాగ్యరెడ్డి వర్మ అనుచరుడు, లేదా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ భాగ్యరెడ్డి వర్మ అనుచరుడు, లేదా అక్కడ ఉన్నటువంటి 10 మంది లాయర్లలో 6 మంది లాయర్లు టాప్ లాయర్స్ భాగ్యరెడ్డి వర్మ అనుచరులు అని అనుకున్నప్పుడు నిజంగా ఈ మొత్తము హైదరాబాద్ని విధాన నిర్ణయాలను భాగ్యరెడ్డి వర్మ శాసించగలిగాడు. ఇది దళిత వర్గాలు నాయకత్వం నేర్చుకోవాల్సినటువంటి మొదటి ప్రశ్న అని నేను భావిస్తాను. కులాలు, ఉపకులాలు, ఉపకులాలు ఈ స్థాయిలో కాదు, అన్ని కులాలను కలుపుకొని మనం ఒక కొత్త ఉద్యమాన్ని నిర్మించగలమా అనేది ఆలోచించాల్సినటువంటి చారిత్రక సందర్భం ఇది అని నేను అనుకుంటున్నాను. అది భాగ్యరెడ్డి వర్మ చేసినాడు అటువంటి సందర్భం. అట్లా చేయడమే కాదు, ఈ బలం వల్ల భాగ్యరెడ్డి వర్మకి ఒక గౌరవం, గుర్తింపు, ఆయన మాట అంటే ఒక వేదం అనేటువంటి స్థాయిలో తరతరాల బూజు అని మనం కొంతమంది నిందించినటువంటి నిజాం కూడా ఆయన మాట అంటే ఎంతో గౌరవం ఇచ్చినటువంటి సందర్భాలు ఒక 4-5 సందర్భాలని ఇందాక చాలామంది చెప్పారు. 26 పాఠశాలలు బాలికల కోసం, భారతదేశంలో అప్పటికి బాలికలు చదువుకోవడానికి అవకాశము లేనటువంటి సందర్భం అది. 1920లో బాలికలకు చదువు చెప్పేటువంటి అవకాశం, ఆస్కారం లేదు. అప్పుడు మీరు బాలికల విద్యా శాతం ఎంత ఉందని చూస్తే హైదరాబాద్ సంస్థానంలో 3%, 2% కూడా లేనటువంటి టైంలో అనేక సందర్భాలలో సురవరం ప్రతాపరెడ్డి లాంటి వాళ్ళు, లేదా రావిచెట్టి రంగారావు లాంటి వాళ్ళు తెలుగు చదువుకునే అవకాశం ఎందుకు ఉండదు అనుకుని ఆందోళన పడుతున్నటువంటి టైంలో ఈయన నిశ్శబ్దంగా వెళ్ళి 26 తెలుగు మీడియం పాఠశాలలకి ఒక రాష్ట్రం నుంచి తెలుగు మీడియం పెట్టుకోవడానికి అనుమతి, ఆమోదం తీసుకొచ్చినాడు. తీసుకొచ్చి తెలుగు మీడియంలో ఆ పాఠశాలను పెట్టినాడు. అవి 30 పాఠశాలలు, 40 పాఠశాలల దాకా అయిపోయి, మీరు అందరికీ వీలైతే హైదరాబాద్లో పురాణి హవేలీలో నిజాం పర్సనల్ మ్యూజియం అని ఉంటుంది, ఫ్యామిలీ మ్యూజియం. నిజాం ఫ్యామిలీ రన్స్ దట్ మ్యూజియం. దానిలో నిజాం పర్సనల్ కలెక్షన్స్ ఉంటాయి. ఆ నిజాం పర్సనల్ కలెక్షన్స్ అన్నీ చూసుకుంటూ పోతే సికింద్రాబాద్ అరుంధతీయ సంఘం, మన్య సంఘం, లేదా ఇంకో ఉప్పరి సంఘం, లేదా సాకలి సంఘం, ఇట్లాంటి వాళ్ళన్నీ మెమెంటోలు నిజాంకి ఇచ్చిన, రాజుకి ఇచ్చిన మెమెంటోలు ఉంటాయి. దానిలో ఒక చోట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కొటేషన్ ఉంటుంది. ఆ కొటేషన్ సారాంశం ఏమిటంటే, ఆయన లండన్ వెళ్ళిన తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. భారతదేశంలో ప్రతి పాలకుడు, ప్రతి రాజ్యం
హైదరాబాద్ నిజాం లాగా సంస్కరణలు చేపట్టి దళితులను హక్కున చేర్చుకుంటే రిజర్వేషన్ల అవసరము లేదు అనేటువంటి స్టేట్మెంట్ని ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చేస్తాడు. ఇది 1932లో 32లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అసలు ఎందుకు ఈ మాట అన్నాడు? చిన్న ప్రింట్అవుట్ తీసి పెట్టినారు వాళ్ళు. దాన్ని ప్రింట్అవుట్ తీసి అది ప్రాపర్ ఫ్రేమ్ కూడా చేయలే, మామూలుగా పెట్టారు. మేము కొంత వెతకడం స్టార్ట్ చేసినాం. ఎందుకు ఆయన పొగిడినాడు నిజాం రాజుని అంటే, మనం ఇవాళ ఘనంగా గర్వంగా చెప్తున్నాం, మనం ఎస్సీ సప్లాన్, ఇందాక కూడా ఎవరో చెప్పారు, ప్రభుత్వాలు ఎస్సీ సప్లాన్ చేసినాయి. ఎస్సీ సప్లాన్ అంటే ఏమిటి? ఈ రాష్ట్రంలో ఎంత బడ్జెట్ అయితే ఉంటుందో ఆ బడ్జెట్ ఈ రాష్ట్ర పౌరులందరికీ సమానంగా పంచాలి. అది మొదటి, ఏ బడ్జెట్కైనా ప్రజలందరికీ ఆ బడ్జెట్ మీద హక్కు ఉంటుంది. దీనికి అదనంగా ఈ బడ్జెట్లోంచి ఎస్సీల జనాభా అయితే ఎంతైతే ఉంటుందో ఈ రాష్ట్ర జనాభాలో బడ్జెట్లో అంత శాతం ప్రత్యేక నిధులు ఎస్సీల అభివృద్ధి కోసం కేటాయించాలి. ఇది ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి 76లో తీసుకొచ్చినట్టు 77లోనూ తీసుకొచ్చినటువంటి విధానం. ఈ రోజు వరకు కూడా మొదటి నుంచి గత 10-12 సంవత్సరాలుగా లేదా ఆంధ్రాలో కూడా నామకే వాస్తే మనకు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఈ 3 లక్షల కోట్లకెళ్ళి 15 కోట్లు అంటే ప్రతి దానిలో 15% దళితుల బడ్జెట్ అంటే 45 కోట్లు కేటాయిస్తున్నారు. కానీ ఈ రవీంద్ర భారతి కరెంటు బిల్లు కట్టడంలో కూడా మళ్ళీ 15% దళితుల పైసలే వేస్తున్నారు. రేషన్ బియ్యంలో కూడా దళితుల పైసలే వేస్తున్నారు. రైతు బంధులో కూడా దళితుల పైసలే వేస్తున్నారు. కానీ అప్పుడు నిజాం నవాబు గారు డిప్రెస్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఫండ్ అని భాగ్యరెడ్డి వర్మ గారి సలహా మేరకు డిప్రెస్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఫండ్ అని ఒకటి కేటాయించారు. మనకి ఎంఆర్ కృష్ణ అని ఒక ఎంపీ ఉండే. ఐఎమ్ ఫార్చునేట్ టు మీట్ హిమ్ ఆన్ సెవరల్ అకేషన్స్. ఐ వెంట్ టు హిస్ హౌస్ ఇన్ అల్వాల్. ఆ ఎంఆర్ కృష్ణ ఎవరంటే, భాగ్యరెడ్డి వర్మ ఎక్కడైతే పోయి కొత్త జీవితాన్ని చూసినాడో సికింద్రాబాద్లో, ఆ సికింద్రాబాద్ను నిర్మించిన కూలీలు, అక్కడున్న ఈ సేవక సమాజం అంతా అరవలు తమిళ్స్. ఇప్పటికి కూడా చాలా గ్రామాలు తమిళ గ్రామాలే ఉంటాయి చుట్టుపక్కల, సికింద్రాబాద్ చుట్టుపక్కల. మా సూర్యంకు వెన్నెలకి వాళ్ళకు కూడా తమిళం వచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ ప్రాంతంలో అంతా తమిళమే మాట్లాడుతుంటారు. అటువంటి ప్లేస్లో ఎంఆర్ కృష్ణ ఒక కలాసి కొడుకుగా అక్కడ చదువుకున్నాడు. చదువుకొని ఫస్ట్ ఎలక్షన్స్లో మా కరీంనగర్ నుంచి పోటీ చేసినాడు. ఆయన పెద్దపల్లి నుంచి పోటీ చేసినాడు. పెద్దపల్లిలో కరీంనగర్ నుంచి పోటీ చేశాడు. ఎట్లా పోటీ చేశాడు? షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ నుంచి పోటీ చేశాడు. అంబేద్కర్ గారు స్థాపించినటువంటి షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ నుంచి. అప్పుడు అంబేద్కర్ గారు ఈయన ఇద్దరు ఒకటేసారి పార్లమెంటుకు పోయినారు, లోక్సభకి. అప్పుడు ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు. తర్వాత ఆయన రాజ్యసభకు పోయినాడు. మళ్ళీ ఇద్దరు ఒకటే పక్క పక్కన ఉన్నాడు. అంబేద్కర్ గారు ఆయన ఇంటికి వచ్చినాడు, నెహ్రూ కూడా ఆయన ఇంటికి వచ్చినాడు. ఆల్వాల్లో, వెంకటాపురం అవతల ఆల్వాల్లో ఇప్పుడు ఆయన స్కూల్లో వాళ్ళ నేమ్ ప్లేట్స్ ఉంటాయి, ఫౌండేషన్ స్టోన్ వేసిన స్కూల్లో. అంటే ఇంత పెద్ద ఇది జరుగుతున్నప్పుడు అంబేద్కర్ గారి గురించి అంతకంటే ఒక 10 సంవత్సరాల ముందు భాగ్యరెడ్డి వర్మ గారు నిజాం గారికి ఒక సిఫార్సు చేస్తాడు. ఈ షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ ఫండ్ అంటే ఇప్పుడు అంటున్నాం డిప్రెస్డ్ క్లాసెస్ ఫండ్ నుంచి అంబేద్కర్ పాఠశాలకు 10-12 లక్షల రూపాయలు ఆ కాలంలో. ఎంఆర్ కృష్ణ గారు చెప్పింది ఏమిటంటే, అంబేద్కర్ గారు ఈ పాఠశాలలు పెట్టి ఆయన రాత్రిపూట పని చేసుకుంటూ బొంబాయి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి అందరి దగ్గర పైసలు వసూలు చేసి ఒక 10-15 పాఠశాలల్ని ఆయన తయారు చేసినాడు. మిలింద్ ఎడ్యుకేషన్ సొసైటీ తోటి, సిద్ధార్థ స్కూల్స్ తోటి అనేక పాఠశాలల్ని పేద పిల్లల కోసం స్టార్ట్ చేసినాడు. దానికి చందాలు
చేసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో ఆ గొప్పతనాన్ని చూసినటువంటి వీళ్ళు చెప్పిన తర్వాత చూసి అభినందించి నిజాం అంబేద్కర్ గారికి ఈ ఫండ్లో ఉన్న మొత్తం పైసల్ని ఆ ఇయర్ బడ్జెట్ని ఇచ్చేస్తాడు. సరే అది గ్రాంట్ కింద ఇచ్చిండు లేదా మళ్ళీ కట్టాలి ఇవన్నీ ఉండొచ్చు. ఇవాళ రేపు మనం స్కూళ్ళకు పైసలు ఇవ్వడానికే బడ్జెట్లో పెడుతున్నాం తప్ప పైసలు వస్తలేవు. కానీ నిజాం ముందు గ్రాంట్ ఇచ్చేసినాడు, డబ్బులు ఇచ్చేసినాడు. ఇవ్వడమే కాకుండా ఇట్లా చందాలతో ఎంతకాలం నడిపిస్తారని చెప్పి బీదర్లో 40 ఎకరాల 50 ఎకరాల భూమి సిద్ధార్థ కాలేజీ పేరుతోటి రిజిస్ట్రేషన్ చేసినాడు. ఇట్లా చాలా సహాయం చేసినాడు. ఈ సహాయం చేయడంలో భాగంగా భాగ్యరెడ్డి వర్మ గారు ఆది హిందూ సభని చేస్తున్నటువంటి టైంలో 1930sలోనే ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోయినా వీళ్ళందరూ పాట్నాలో ఒక సమావేశమై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ పోతున్నాడు ఈ దేశ నాయకుడిగా. కానీ గాంధీ దళితుల నాయకుడు కాదు, నిమ్న కులాల నుంచి ఎవరినైనా పంపాలన్నప్పుడు చాలామంది భాగ్యరెడ్డి వర్మ గారు అప్పటికే ఆది హిందూ నేషనల్ క్యాంపెయిన్లో ఉన్నాడు. భాగ్యరెడ్డి వర్మని ప్రతిపాదిస్తారు. కానీ అన్నీ ఆలోచించిన తర్వాత భాగ్యరెడ్డి వర్మ మనకు ఇంగ్లీష్లో చదువుకొని మాట్లాడగలిగి ప్రపంచాన్ని చూసినటువంటి వ్యక్తి ఉన్నాడు, మనందరం అంబేద్కర్ని పంపిద్దామని చెప్పేసి పంపించినారు. అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ సమావేశాలకు పోవడం, గాంధీ రౌండ్ టేబుల్ సమావేశాలకు పోకపోవడం, ఈ రెండు చరిత్రను మొత్తం భారతదేశ సామాజిక చరిత్రను మలుపు తిప్పినటువంటి సంఘటనలు. ఆయన పోయినందువల్లనే రిజర్వేషన్లు వచ్చినాయి, కమ్యూనల్ అవార్డు వచ్చింది. కమ్యూనల్ అవార్డు వచ్చింది కాబట్టే గాంధీ గారి నిజస్వరూపం బయటపడింది. ఆయన ఎర్రవాడ జైల్లో కూర్చొని దళితుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆయన నిరాహార దీక్ష చేసినాడు, కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా. అప్పుడు అంబేద్కర్ గారు రాజీ పడాల్సి వచ్చింది. కానీ దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే సంగిశెట్టి ఆ విషయాలను కూడా బహుశా నెక్స్ట్ పుస్తకంలో తీసుకురావాలి లేదా అవి బయటికి తీసుకురావాలి. అప్పుడు ఈ ఈ ఈ కాంటెక్స్ట్లో అంబేద్కర్ గారికి లండన్ వెళ్ళడానికి డబ్బులు కావాలి. ఇక్కడ ఈ పనులన్నీ చేస్తున్నాడు ఆయన. లండన్ వెళ్ళి రావడం కాదు, లండన్ వెళ్ళి రావాలంటే మన అన్మోల్ శాస్త్రి లాంటి వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు ఎవరో టికెట్ కొనిస్తారు, పోయి రావచ్చు. ఈ ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నంత కాలం ఆయన లండన్లో ఉండాలి. అంటే అది 2 సంవత్సరాల ప్రాజెక్ట్. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు వచ్చినాయి? అంతకుముందు సైమన్ గోబ్యాక్ అన్నాం కాబట్టి వచ్చినాయి. సైమన్ కమిషన్ అనేది భారతదేశ పరిపాలన ఎట్లుండాలి, అధికారాలు ఎట్లుండాలి, ప్రభుత్వాలు ఎట్లుండాలి చూడడానికి వచ్చింది. వచ్చినప్పుడు మన వాళ్ళు బైకాట్ చేసినారు, గాంధీ గారు మిగతా అందరూ. ఎందుకంటే సైమన్ వస్తే ఇక్కడ రిలీజియస్ లేదా మైనారిటీ రిజర్వేషన్స్ ఇస్తాడు, ఇది కావద్దు, దళితులకు రిజర్వేషన్లు ఇస్తాడు, ఇవి కావద్దు. దానికి వ్యతిరేకంగా కొట్లాడితే అప్పుడు ఇద్దరే సైమన్ వెల్కమ్ చెప్పినారు. ఒకటి పెరియార్ గారు, 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు సైమన్తో మాట్లాడాడు, సైమన్ కమిషన్ ముందట స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని చూసి సైమన్ అంబేద్కర్ని పిలవాలనుకున్నాడు. సరే డబ్బులు లేనప్పుడు నిజాం గారికి ఈ ఫెడరేషన్ ఈ డిప్రెసివ్ క్లాస్ అసోసియేషన్ దానిలో భాగ్యరెడ్డి వర్మ గారు సలహాదారుడుగా ఉన్నారు. వీరిచ్చిన సలహా మేరకు అంబేద్కర్ గారికి ఒక గ్రాంట్తో పాటు నెల ఆయన లండన్లో ఉండడానికి కావాల్సినటువంటి స్కాలర్షిప్ని నిజాం మంజూరు చేసినాడు. చేసి అట్లా 2-3 సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లండన్లో ఉండి ఒక కొత్త రాజ్యాంగాన్ని 1935 కాన్స్టిట్యూషనల్ యాక్ట్ అని అంటారు, దానికోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. దాంట్లో దాదాపుగా ఒక 6 చాప్టర్స్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే
రూపొందించినాడు. దాని నుంచే మనకు రిజర్వేషన్లు, దాని నుంచే మనకు బ్యూరోక్రసీ, దాని నుంచే మనకు శాసనసభలు, దాని నుంచే స్టేట్ సెంట్రల్ అధికారాలు ఇవన్నీ వచ్చినాయి. ఆ రకంగా భాగిరెడ్డి వర్మ ఒక తరాన్ని ఆయన వెనక్కి తగ్గుతున్నటువంటి టైంలో, ఆయన అనారోగ్య కాలంలో, లేదా ఆయన బహుశా ఎవరు ఊహించము జీవితంలో అంత త్వరగా భాగిరెడ్డి వర్మ గారు ఇదవుతారు. అట్లా అంబేద్కర్ గారిని ఒక కొత్త రూపంలోకి, ఒక కొత్త మార్గంలోకి తీసుకొచ్చి తనకు తెలియకుండానే, అంబేద్కర్ గారికి తెలియకుండానే అంబేద్కర్ అనేటువంటి ఒక మహానుభావుడికి మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తిగా భాగిరెడ్డి వర్మ ఉన్నారు. నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టున నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ సందర్భంగా చాలా కాలం ఇక్కడ గవర్నమెంట్ కూడా ఎవరు లేరు, వినటోళ్ళు కూడా లేరు, కానీ బట్ మీ అందరి ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక విన్నపం ఏమిటంటే, ఎవరెవరో విగ్రహాలు వస్తున్నాయి ట్యాంక్ బండ్ దగ్గర, ట్యాంక్ బండ్ చుట్టూ, లేదా హైదరాబాద్ నగరంలో. ఇందాక మా వెన్నెలమ్మ వాళ్ళ కళాకారులు పాడినారు, భాగ్యనగరానికే భాగ్యోదయం తీసుకొచ్చినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ విగ్రహం లేదు. మేము 15 సంవత్సరాల నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది సమకూరలేదు, అది వీలు కాలేదు. నేను చివరికి పొన్నం ప్రభాకర్ గారు వస్తారమని వారికి కూడా ఫోన్ చేసిన, వారికి నాకు ఇన్ఫర్మేషన్ లేదని వారు చెప్పారు. మీ ద్వారా ఆయన హైదరాబాద్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా విగ్రహాలను పెడుతున్నారు, చాలా విషయాలు చెప్తున్నారు. కాబట్టి వారికి కూడా నేను విన్నపం ఏమిటంటే, భాగిరెడ్డి వర్మ వాళ్ళు ఏమి మన ఆస్తులు అడగట్లేదు, లేదా మన దగ్గర ఏమి ఇంకోటి తీసుకోవట్లేదు. ఆయన విగ్రహాన్ని ఒకటి పెట్టాలనేది వ్యక్తిగా, ఈ కుటుంబంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా నా ప్రతిపాదన. రెండవది, ఇవాళ రోడ్డు వైడనింగ్ చేసుకుంటూ పోతున్నాం. ఆ రోడ్డు వైడనింగ్లో ఈ మొత్తం హైదరాబాద్కి, హైదరాబాద్ రాజ్యానికి, లేదా యావత్ దళిత జాతికి కీర్తి పతాకలాగా ఉన్నటువంటి ఆది హిందూ భవన్ కూడా ఇవాళ పోయే పరిస్థితి వచ్చేసింది. అది చాలా కుచించుకుపోతుంది. దానిలో ఒక పాఠశాల నడుస్తుంది ఇప్పుడు. నేను గతంలో కూడా పోయిన ప్రభుత్వాన్ని కూడా అప్పటి ఎడ్యుకేషన్ మినిస్టర్ని పిలిచి, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని అక్కడికి పిలిపించి వారికి రిక్వెస్ట్ చేశాను. ఇవాళ మీరు యంగ్ ఇండియా స్కూల్స్ అని పెడుతున్నారు, దానిలో బాలికలకు ఏర్పాటు చేస్తున్నటువంటి పాఠశాలలకి భాగ్యరెడ్డి బాలికల గురుకుల పాఠశాలలను పెట్టాలి అనేటువంటిది ప్రభుత్వానికి నా రెండవ సూచన. అదేవిధంగా ఆది హిందూ భవన్ని ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది. అది హెరిటేజ్లో ఉన్నా లేకపోయినా అది మా హెరిటేజ్ కాబట్టి, అది దళితుల హెరిటేజ్ కాబట్టి, ఆది హిందువుల హెరిటేజ్ కాబట్టి దాన్ని యథాతథంగా దాన్ని రిస్టోర్ చేసేటువంటి ప్రయత్నం కూడా, కాపాడే ప్రయత్నం కూడా చేయాలని ఈ 3 ప్రతిపాదనలు నా వైపు నుంచి పెడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్కి, అదేవిధంగా షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ డెవలప్మెంట్ శాఖకి, ముఖ్యంగా భాషా సాంస్కృతిక శాఖకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నా గురించి చాలా మంచి మాటలు చెప్పినటువంటి నా మిత్రుడు దక్షిణమూర్తి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.